హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒసాంగో సార్ నుంచి లేటెస్ట్ మెసేజ్ ఆల్సో రావడం జరిగింది. అండ్ కమింగ్ సూన్ ఎక్స్టెన్షన్ అవ్వబోతుందా లేదా ఈ విషయం గురించి ఆల్సో మనము మాట్లాడుకుందాము. అండ్ జీరో ఫౌండర్స్ గురించి, విత్డ్రాల్స్ గురించి మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒసాంగో సార్ ఏం చెప్పడం జరుగుతుందంటే, సో ఈ వీక్ మనకు కమింగ్ వీక్ ఫెంటాస్టిక్ వీక్ కావచ్చు. ఎందుకంటే ఫౌండర్స్ ఫెంటాస్టిక్ వీక్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుందంటే, లాస్ట్ 360 వెబినార్లో అండ్ గత 360 వెబినార్లో యాషుమ్ ఫ్రెసార్ రాలేదు. ఎందుకంటే యాషుమ్ ఫ్రెసార్ బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేదు. అండ్ ఎటువంటి అప్డేట్స్ లేవు ప్రజెంట్ మన కంపెనీ సైడ్ నుంచి అఫీషియల్ అప్డేట్స్. కాబట్టి యాషుమ్ ఫ్రెసార్ ఈ వీక్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ వీక్లో మనకు అప్డేట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు అక్కడ ఫెంటాస్టిక్ వీక్ అవ్వవచ్చు అని వాళ్ళు ఆల్సో చెప్పడం జరుగుతుంది. సో ఫౌండర్స్, మన టెక్ టీమ్ 24/7 మన కోసం వర్క్ చేయడం జరుగుతుంది. మన లైఫ్ బెటర్ కావాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఫుల్లీ వాళ్ళకు మనము సపోర్ట్ చేయాలి. అండ్ ఫౌండర్స్, ఎనీ టైంలో అయినా ఏదైనా జరగవచ్చు. ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా సైలెన్స్ మోడ్లో ఉన్నారు అందరూ. సో ఈ సైలెన్స్ మోడ్లోనే సో బామ్ అని ఒక అప్డేట్ రావచ్చు ఫౌండర్స్ యాషుమ్ ఫ్రెసార్ నుంచి. అయితే మీరు టైం టు టైం మీ ఓఎస్ చెక్ చేయండి, టైం టు టైం మీ ఓ ఫౌండర్ చెక్ చేయండి. పాపప్ రావచ్చు ఆర్ ఎనీ అదర్ వెబినార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో రావచ్చు ఫ్రమ్ యాషుమ్ ఫ్రెసార్ నుంచి. సో ఫౌండర్స్, మనము వెబినార్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్డేట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో కంపల్సరీ. అండ్ ఫౌండర్స్, ఎవరైతే విత్డ్రాల్ పెట్టుకున్నారో టైం టు టైం మీ ఓ మెయిల్ అండ్ మీ జీమెయిల్స్ అనేవి చెక్ చేస్తుండండి. జీమెయిల్స్లో వెరిఫికేషన్ కోసం మెయిల్స్ అనేవి వస్తాయి. సో టైం టు టైం చెక్ చేయండి. ఎనీ టైంలో అయినా రావచ్చు. ప్రజెంట్ కంపెనీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100 మెంబర్ వెరిఫికేషన్ ఆల్సో కంప్లీట్ అయింది. సో బల్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. బల్క్ అంటే 5 మెంబర్ 10 మెంబర్స్ కాదు ఫౌండర్స్. బల్క్ విత్డ్రాల్ అంటే ఒకటేసారి 2 నుంచి 3,000 5,000 సో అలా మెంబర్స్కి క్రెడిట్ కావడం జరుగుతుంది విత్డ్రాల్స్. సో దానికే బల్క్ విత్డ్రాల్స్ అంటారు. సో ఎనీ టైంలో బల్క్ విత్డ్రాల్స్ ఆల్సో స్టార్ట్ కావచ్చు. దీని గురించి ఆల్సో మనకు ఈ వీక్లో యాషుమ్ ఫ్రెసార్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫౌండర్స్, ఈ పాయింట్స్ అనేవి ఒసాంగో సార్ షేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్టెన్షన్కు రిలేటెడ్ మాట్లాడుకోవాలంటే, నెక్స్ట్ ఇంకా 2 days ఉంటే కరెంట్ ఎక్స్టెండ్ కంప్లీట్ అయిపోతుంది, కరెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చా లేదా అనే దాని మీద అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. సో ఫౌండర్స్, ప్రజెంట్ యాషుమ్ ఫ్రెసార్ యొక్క మోటో ఏంటంటే, మనకు విత్డ్రాల్ క్లియర్ చేయాలి అండ్ కమిషన్స్ బోనసెస్ ఇవ్వాలి, నెక్స్ట్ ఓకనట్ బై చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ 1 week బ్యాక్ చూసుకుంటే మనకు $101 అనేవి క్రెడిట్ అని మన అకౌంట్లో, అది చెకప్ రూపంలో. సో ఫౌండర్స్, అది వర్క్ నడుస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ ఆల్సో మన వాలెట్లో ఎటువంటి క్రెడిట్స్ లేవు. వన్స్ క్రెడిట్ ఏంటంటే ఓకనట్ ఇంకా ఎక్స్టెండ్ కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బికాస్ ఫౌండర్స్, మనము నెక్స్ట్ ప్యాకేజ్ కంపల్సరీ బై చేయాలంటే ఈవెన్ దో జీరో ఫౌండర్ ఆల్సో బై చేయాల్సిందే. సో జీరో ఫౌండర్స్ అంటే ఇక్కడ అందరు జీరో ఫౌండర్సే. బట్ ఎవరైతే ప్యాకేజ్ బై చేసుకొని వెయిట్ చేస్తున్నారో టీం లేని వాళ్ళకి ఆల్సో కమిషన్స్ బోనసెస్ వస్తాయి. ఆ కమిషన్ బోనసెస్ తోటే వాళ్ళు నెక్స్ట్ ప్యాకేజెస్ బై చేసుకోవాలి. అది ఇవ్వకుండా మనము బై చేసుకోలేము. కాబట్టి అక్కడ యాషుమ్ ఫ్రెసార్ ఆపడం జరుగుతుంది. దాని మీదనే మన టెక్ టీం వర్క్ చేస్తుంది. అండ్ యాషుమ్ ఫ్రెసార్ ఆల్సో ఫుల్లీ బిజీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ విత్డ్రాల్ ఆల్సో క్లియర్ కావాలి అని ఆల్సో యాషుమ్ ఫ్రెసార్ మనకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో విత్డ్రాల్ ఆల్సో ప్రజెంట్ క్లియర్ కాలే. సో విత్డ్రాల్ ఈ వీక్ అంటే ఈ ఫిబ్రవరిలో టోటల్ క్లియర్ కావచ్చు మనకు. అయితే ఫౌండర్స్, మనకు ప్రజెంట్ ఉన్న అప్డేట్ని బట్టి అనిపిస్తుంది మేబీ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇంకా 10 days ఎక్స్టెండ్ కావచ్చు. ఈ ఫిబ్రవరి లాస్ట్ వరకు ఆల్సో ఎక్స్టెండ్ కావచ్చు ఫౌండర్స్. సో ఇక్కడ అభ్యంతరమే లేదు. ఎక్స్టెండ్ అయింది అని ఇక్కడ రీగ్రెట్గా ఫీల్ కాకూడదు. ఎందుకంటే అది మన కోసం జరుగుతుంది, మన ఫ్యూచర్ కోసం జరుగుతుంది, మన బెటర్ లైఫ్ కోసం జరుగుతుంది. కాబట్టి మనము వరీ కావాల్సిన అక్కర్లేదు ఫౌండర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రీగ్రెట్గా ఫీల్ ఎవరైతే నెగిటివ్ ట్రాన్స్లోకి నెగిటివ్ కామెంట్ పెడతారో సో వాళ్ళకు కంపల్సరీ
పనిష్మెంట్ అనేది ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి. అంటే కంపెనీ ఆల్సో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది, ఎవరి పేషెన్స్ ఏందో ఆల్సో కంపెనీ గమనిస్తుంది ఫౌండర్స్. సో అందరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మన కంపెనీ చాలా పర్ఫెక్ట్, ఎవరేం చేస్తారో ఆల్సో గమనిస్తుంది. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్. ఎక్స్టెండ్ కావచ్చు కాకపోవచ్చు, లెట్స్ ఇంకా 2 days మనకు టైం ఉంది. ఆ 2 days టైంలో ఆల్సో మనకు యాష్యూమ్ ఫ్రెషర్ పాపప్ ఇచ్చే అవకాశాలు ఆల్సో ఉన్నాయి. బ్యాక్ ఆఫీస్ మీరు చెక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది వచ్చేసి జీరో ఫౌండర్ గురించి చెప్పమని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ జీరో ఫౌండర్స్ గురించి చెప్పాలంటే ఫౌండర్స్ ఇక్కడ జీరో అనే వాళ్ళే లేరు, ఇది గుర్తుపెట్టుకోండి. సో కంపెనీ కమింగ్ సూన్ ఏం చేయబోతుందంటే మనకు కమిషన్ బోనసెస్ ఇవ్వబోతుంది ప్యాకేజెస్ బై చేసుకోవడానికి. అయితే అక్కడ ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఇస్తుంది, ఎవరైతే ప్యాకేజ్ బై చేసుకున్నారో సో వాళ్ళకు మాత్రమే ఇస్తుంది ఫౌండర్స్ నెక్స్ట్ ప్యాకేజ్ బై చేయడానికి. అర్థమైందా? అండ్ ప్యాకేజ్ బై చేయని వాళ్ళకు ఆల్సో ఇస్తుంది, బట్ ఆ ఇచ్చిన అమౌంట్ తోటి ప్యాకేజ్ బై కాదు. ఎవరైతే ప్రజెంట్ ప్యాకేజ్ బై చేయలేదో సో వాళ్ళకి ఆల్సో వస్తుంది, బట్ వాళ్ళు అదే మనీ తోటి ప్యాకేజ్ బై చేసుకోవాలంటే కాదు. బట్ ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ టైం కంపల్సరీ ప్యాకేజ్ బై చేయాల్సిందే. ఫస్ట్ టైం ఎవరైతే ప్యాకేజ్ బై చేసుకుంటే సో వాళ్ళు నెక్స్ట్ ప్యాకేజ్ కంపెనీ ఇచ్చిన దాంతో బై చేసుకోవచ్చు. ఓకేనా ఫౌండర్స్? కాబట్టి నేను ఫస్ట్ టైం ప్యాకేజ్ బై చేసుకోమని చెప్పేది, ఎప్పుడైనా మీరు ప్యాకేజ్ బై చేయాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ జీరో టీం కానివ్వండి, టీం ఉన్నవాడు కానివ్వండి, అందరికీ కంపెనీ ఇక్కడ కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ తోటి నెక్స్ట్ ప్యాకేజెస్ కోసము మూవ్ ఆన్ చేస్తుంది. సో ఇది కంపెనీ యొక్క స్ట్రాటజిక్. సో ఇక్కడ ఎవరు జీరో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీరో ఉంటే మీకు ఇవ్వకపోతుండే, టీం ఉన్న వాళ్ళకి ఇస్తుండే, బట్ అలా లేదు, అందరికి ఇస్తుంది కంపెనీ. సో కంపెనీ దృష్టిలో అందరు ఈక్వలే. అండ్ ఇంకో మాట వచ్చేసి మీకు హోప్ఫుల్లీ చెప్పాలంటే కమింగ్ సూన్ ట్రాఫిక్ రాబోతుంది. ఆ ట్రాఫిక్తో పాటు ట్రాఫిక్ ప్యాకేజెస్ ఆల్సో రాబోతున్నాయి. సో ఆ ట్రాఫిక్ ప్యాకేజెస్ కొనుక్కొని ఈ టీం ఉన్న వాళ్ళకన్నా ఎక్కువగా మీరు గ్రో కావచ్చు. ఓకేనా? ఇలాంటి ఆపర్చునిటీస్ ఆల్సో ఉన్నాయి. కంపెనీ అందరికీ సక్సెస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉంది. సో ఎవరికి వదిలిపెట్టదు కంపెనీ, ప్రతి ఒక్కరికి సక్సెస్ చేస్తుంది. బట్ టైం టు టైం మనము వెయిట్ చేయాలి, టైం టు టైం అప్డేట్ చూసుకోవాలి. బట్ పేషెన్స్లీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. పేషెన్స్ అంటే మన ఓపికనే ఆన్ ప్రైస్లో పెద్ద పెట్టుబడి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం పెట్టింది $97 ప్లస్ ప్యాకేజెస్ 22,000 అలా పెట్టినాం ఫౌండర్స్. సో 22,000 తోటి మన జనరేషన్ కోసము అక్కడ వర్క్ నడుస్తుంది. సో అక్కడ వర్క్ నడుస్తుందంటే మన కోసము మనం పేషెన్స్లీ ఉండాలి, ఓపిక అనేది ఉండాలి ఫౌండర్స్. ఇది మాత్రం నేను షేర్ చేసుకునేది. అండ్ ఫస్ట్ టైం ప్యాకేజ్ కంపల్సరీ బై చేయాల్సిందే. బై చేయకపోతే మీకు కమిషన్ వచ్చినా అవి డ్రా కావు. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ యాక్టివేట్ చేయాలనుకున్న ఆ కమిషన్ తోటి యాక్టివేట్ కావు. బికాస్ ఫస్ట్ టైం కంపల్సరీ ఎవరైనా సరే బై చేయాల్సిందే. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న పాయింట్స్ ఇవి. అండ్ ప్రజెంట్ ఆల్సో $93 తోటి ప్యాకేజ్ బై చేసే అవకాశాలు ఉన్నాయి. సో $93 తోటి బై చేసే అవకాశాలు మిస్ చేసుకోకండి. కమింగ్ సూన్ ప్యాకేజ్ గిట్టంగా ఇంక్రీజ్ అయితే మేబీ 140కు కావచ్చు, 200కు ఆల్సో కావచ్చు. సో ఇలా ఆల్సో ఇంక్రీజ్ కావచ్చు, అభ్యంతరమే లేదు. కాబట్టి ఎవరు లాస్ కాకూడదు. $93 క్రిప్టోలో అవుతుంది ప్రజెంట్. క్రిప్టోలో పేమెంట్ చేసుకోండి. చేయని వాళ్ళు అయితే క్రిప్టో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి. అండ్ ఫౌండర్స్ క్రిప్టోలో మేబీ ప్యాకేజ్ ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే 4-5 days ఉండొచ్చు, మేబీ ఎన్ని టైంలో అయినా క్లోజ్ కావచ్చు. అండ్ ఓకేనట్ ఎప్పుడైతే 2-3 days లాంచ్ అవ్వడానికి ఉందో అన్నప్పుడు ఆల్సో ఎక్స్పైర్ కావచ్చు ఫౌండర్స్. ఎనీ టైంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ $93 తోటి క్రిప్టోలో బై చేసుకోండి. సో క్రిప్టోలో అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో నేను నంబర్ ఇస్తున్నా, ఆ నంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ప్యాకేజ్ ఆల్సో వాళ్ళు బై చేయడం జరుగుతుంది. సో నంబర్ నోట్అవుట్ చేసుకోండి. అండ్ స్క్రీన్లో ఆల్సో చూడండి 7997783433 స్క్రీన్లో ఉంది, నోట్అవుట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో షేర్ చేసుకోండి. వీఆర్ సో ఇన్ ఇట్ టు ఇన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.